ఏపీ స్టేట్ నీట్ కౌన్సిలింగ్ వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు అరౌండ్ మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. 11 నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మంత్ 4th వరకు ఈవినింగ్ 6 వరకు టైం ఉంది. ఓకేనా? సో అంతవరకు మీరు ఈ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి కంపల్సరీగా. ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి, ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, కౌన్సిలింగ్ ఫీజు ఎంత కట్టాలి, ఎలా కట్టాలి, ఇవన్నీ నేను కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయవలసింది ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది స్టెప్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి స్టెప్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. తర్వాత వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ ప్రాసెస్ గురించి. కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది లైవ్ డెమో మాదిరిగా. ఓకేనా? కంప్లీట్ ప్రాసెస్. ఎస్, ఫస్ట్ మనము ఈ పేజ్ ఓపెన్ చేసుకోవాలి. సో ఈరోజు మనకి 11 నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు కాబట్టి ప్రస్తుతానికి ఈ పేజ్ లింక్ అయితే యాక్టివేషన్లో ఉండదు. 11కి మనకి యాక్టివేషన్ చేస్తారు. సో 11 తర్వాత నేను వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ పేజ్ లింక్ అనమాట. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ అనేది. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియూఎంఎస్ కోర్సెస్. సో అన్ని కోర్సెస్కి ఒకే అప్లికేషన్ అనమాట. ఇది మేనేజ్మెంట్ కోటా కింద కాదు, కంపిటెంట్ అథారిటీ కోటా కింద. అంటే ఓకేనా? సో గవర్నమెంట్ కోటా కింద. ఎస్. తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో నేమ్ ఆఫ్ ద కేటగిరీ ఇచ్చారు. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా, కట్ ఆఫ్ స్కోర్ ఇచ్చారు. ఇవి మీరు మీ కేటగిరీ వైజ్గా చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీ గురించి. తర్వాత కేటగిరీ ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్కి అప్లికేషన్ ఫీజు అనేది ఎంత పడుతుందని చెప్పేసి. ఓసీబీసీ అయితే కనుక 2950 రూపీస్ పడుతుంది, ప్లస్ ఎక్స్ట్రాగా బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అయితే కనుక 2360 రూపీస్ పడుతుంది, ప్లస్ ఎక్స్ట్రాగా బ్యాంక్ ఛార్జెస్ కూడా ఉంటాయి మీకు. సో ఇవి కౌన్సిలింగ్ ఫీజు సంబంధించి. తర్వాత రైట్ సైడ్ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ నీట్ ఎగ్జామ్ రోల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని కింద నీట్ ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ, ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్ ఇక్కడ. సో ఆల్రెడీ మీరు నీట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నప్పుడు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చింటారు కదా, అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చింటారు కదా, అవే ఫోన్ నెంబర్స్ యూజ్ చేస్తే మంచిదన్నమాట, బెటర్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది ఇవ్వండి ఇక్కడ, ఏదో పాస్వర్డ్ మీకు నచ్చింది. కాస్ట్ కేటగిరీ, మీ కాస్ట్ కేటగిరీ ఇక్కడ చూజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పీడబ్ల్యూడి, మీకు ఏమైనా పీడబ్ల్యూడి ఉందా అనేది ఇక్కడ ఎస్ఆర్ నో రూపంలో ఇవ్వండి. అన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అండ్ పే క్లిక్ చేయండి. మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఇప్పుడు ఏంటంటే మీ మొబైల్ నెంబర్కి కానీ లేకపోతే మీ ఈమెయిల్ ఐడికి కానీ ఓటీపీ వచ్చి ఉంటుంది, చూసుకొని ఇక్కడ ఎంటర్ ఓటీపీ ప్లేస్లో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా పేమెంట్ గేట్వే తీసుకుపోతుంది అనమాట. సో మీ క్యాష్ని బట్టి అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది, మీకు ఎంత కట్టాలని చూపిస్తుంది. సో మనము అమౌంట్ అనేది క్రెడిట్ కార్డు కానీ లేకపోతే డెబిట్ కార్డు కానీ లేకపోతే డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్ కానీ లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఇవి యూజ్ చేసుకొని అమౌంట్ అనేది కట్టచ్చు అనమాట. సో నాకు తెలిసి మన అందరి దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది కాబట్టి, ఏదో ఒక బ్యాంక్ డెబిట్ కార్డు ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డు మీరు చూస్ చేసుకోండి. డెబిట్ కార్డ్ నంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివివి నంబర్ ఇవన్నీ అడుగుతుంది. ఆ కార్డ్ హోల్డర్ నేమ్ ఇవన్నీ అడుగుతుంది. ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ చేసుకోండి. ఒకవేళ మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే కనుక ఈ విధంగా మీరు మెసేజ్ అయితే చూడొచ్చు, సక్సెస్ అని చెప్పేసి. పేమెంట్ మోడ్ ఆన్లైన్ పేమెంట్, అమౌంట్ చూపిస్తుంది, ఇది అక్కడ అమౌంట్ చూపించవచ్చు మ్యాక్సిమం. తర్వాత పేమెంట్ గేట్వే ఇక్కడ చూపిస్తుంది, రెఫరెన్స్ నెంబర్ అనేది. సో ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. ఓకే. సో ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది, స్టేటస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ చూపిస్తుంది, సక్సెస్ ఫెయిల్యూర్ అని చెప్పేసి. పర్పస్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ చూపిస్తుంది, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్
సో ఇక్కడ మీకు మీ ట్రాన్సాక్షన్ సంబంధించి అమౌంట్, తర్వాత డేట్, ఎందుకు కట్టాలి ఫీజు అనేది మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకేనా? సో సక్సెస్ మీరు చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు మీరు మీ ఈమెయిల్ ఐడి తర్వాత ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు అట్ ప్రెసెంట్ మీరు 2 స్టెప్స్ కంప్లీట్ అయిపోయింది మీకు. ఒకటి వచ్చేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సెకండ్ వచ్చేసి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ చేసుకున్నారు. ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసి మీ డేటాని అప్డేట్ చేసుకోవాలి. మీ డేటాని అప్డేట్. సో ఇక్కడ మనకి కంటిన్యూ ఇచ్చారు చూడండి. సో కంటిన్యూ క్లిక్ చేస్తే సో ఆ తర్వాత చెప్తాను నేను. సో ఇక్కడ చూడండి, మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే ఇలా మీకు స్క్రీన్ పైన మెసేజ్ చూపిస్తుంది. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి కూడా ఒక మెసేజ్ అయితే వచ్చేస్తుంది, డియర్ అని చెప్పేసి. ఇక్కడ యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ సక్సెస్ఫుల్, యువర్ అప్లికేషన్ ఐడి, మీ అప్లికేషన్ ఐడి ఇక్కడ ఇచ్చింటారో నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్యూచర్లో. ఓకేనా? తర్వాత మీ ర్యాంక్ ఇక్కడ మెన్షన్ చేసింటారు, మీ పాస్వర్డ్ ఇక్కడ వస్తుంది. అప్లికేషన్ ఐడి, పాస్వర్డ్ అనేది మీరు కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఇది మీ మొబైల్ నెంబర్కి SMS అయితే వస్తుందన్నమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, మీ పేమెంట్ సక్సెస్ఫుల్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ MBBS, BDS, BAMS, BHMS, BUMS అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. అప్లికేషన్ ఐడి విల్ బి సెంట్ టు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్. అప్లికేషన్ ఐడి మీకు వచ్చింది కదా, నేను చెప్పాను కదా ఇక్కడ SMS వచ్చిందని. ఓకేనా? సో అదే అనమాట. అప్లికేషన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోండి, మీ నీట్ ర్యాంక్ ఇక్కడ ఇవ్వండి, పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇది మీ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ మీరు మొత్తం అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఇది ఒకే పేజ్లో ఉంది కాబట్టి సరిగ్గా క్లియర్గా కనిపించడం లేదు. సో నేను డివైడ్ చేశాను అనమాట, చూపిస్తాను మీకు. చూడండి, అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ MBBS, BDS అని ఇచ్చారు. ఇక్కడ నీట్ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? సో నీట్ డీటెయిల్స్, నీట్ రోల్ నెంబర్ ఇక్కడ, నీట్ ర్యాంక్ ఇక్కడ, స్కోర్, మీ స్కోర్, పర్సంటేజ్ ఇక్కడ, తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అనమాట. ఇవి క్యాండిడేట్ నేమ్, తర్వాత క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ 10+2, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC, తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఆల్టర్నేట్, జెండర్, ఫాదర్ నేమ్, మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, క్యాస్ట్ కేటగిరీ, క్యాస్ట్ సబ్ కేటగిరీ, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, మీ ఆధార్ నంబర్, అడ్రస్, తర్వాత మీ ప్లేస్, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, SSC హాల్ టికెట్ నంబర్, మంత్ ఆఫ్ పాసింగ్ SSC, ఇయర్ ఆఫ్ పాసింగ్ SSC, ఇంటర్ హాల్ టికెట్ నంబర్, ఇంటర్ బోర్డ్. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవాలి దానికి. దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ SSC, ఇంటర్ హాల్ టికెట్ నంబర్, ఇంటర్ బోర్డ్, లోకల్ ఏరియా, మైనారిటీ, PWD స్టేటస్, NCC, స్పోర్ట్స్, గేమ్స్, ఇవన్నీ మీకు ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అక్కడ చెక్ చేసుకోండి. డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్, మీ స్టడీ డీటెయిల్స్ అనమాట. 6th క్లాస్ నుంచి ఇయర్ ఆఫ్ స్టడీ, ఇక్కడ ఇయర్ మెన్షన్ చేసి ఉంటారు, నేమ్, ప్లేస్, డిస్టిక్, స్టేట్, ఇవన్నీ. ఓకేనా? సో అవన్నీ మీరు అప్డేట్స్ చేసుకోవాలి. ఏదైనా కరెక్షన్స్ ఉంటే కనుక, అప్డేట్ ఏమైనా ఉంటే కనుక. తర్వాత ఇక్కడ మనకి ఆర్ యూ క్లైమింగ్ లోకల్ స్టేటస్ యాజ్ పర్ జీవో అని వచ్చింది. ఇక్కడ మీకు లోకల్ స్టేటస్ అంటే ఇఫ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ TS టు AP, అంటే తెలంగాణ నుంచి ఏపీకి ఎవరైనా వచ్చిందో చూడండి, అలాంటి వాళ్ళు ఏమైనా లోకల్ స్టేటస్ అప్లికబుల్ మీకు వస్తుందా లేదా అనేది ఇక్కడ ఇచ్చింటారు. ఇక్కడ మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోండి, స్క్రోలింగ్లో వస్తుంది. డిస్టిక్ మైగ్రేటెడ్, మీరు ఏ డిస్టిక్కి మైగ్రేట్ వచ్చారని చెప్పేసి ఇక్కడ డిస్టిక్ చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ లోకల్ స్టేటస్ మాకు అప్లికబుల్ వస్తుందంటే ఇక్కడ మీరు డిస్టిక్ చూస్ చేసుకోవాలి, ఇదంటే అవసరం లేదు. తర్వాత మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫైల్ సైజ్ షుడ్ బి లెస్ దెన్ 500 KB. మీ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి, మీ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. మనం నీట్కి అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చింటాం కదా, సో అవి అప్లై చేసి అవి సేమ్ అప్లోడ్ చేసినా ఇబ్బంది లేదు. తర్వాత అన్నీ చూసుకున్న తర్వాత డిక్లరేషన్,
సేవ్ అండ్ ఎగ్జిట్. సో ఈ ప్రాసెస్ అనేది చూడండి, ఈ డేటా అనేది మీరు కంటిన్యూస్గా చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్ క్లిక్ చేస్తారో ఇక్కడ డేటాలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక ఆటోమేటిక్గా సో ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. అది మీరు కరెక్ట్గా ఎంటర్ చేసేంత వరకు ఎర్రర్ చూపిస్తూనే ఉంటుంది. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే మీరు ఈ డేటా మొత్తం చెక్ చేసుకొని ఏదైనా కరెక్షన్ చేస్తారు కదా, కరెక్షన్ చేసిన తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ క్లిక్ చేస్తారు. ఇప్పటివరకు మీరు ఏదైతే డేటా ఎంటర్ చేసింటారో అందులో ఏమన్నా కరెక్షన్స్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మీకు రెడ్ మార్క్లో చూపిస్తుంది మీకు సో మిస్టేక్ అని చెప్పేసి కరెక్షన్ చేయమని చెప్పేసి. సో మిస్టేక్స్ లేకుండా వచ్చేంత వరకు మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. మీ పేరు, తర్వాత రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మీ అడ్రస్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ మిస్టేక్స్ లేకుండా వచ్చేంత వరకు మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ జరుగుతూ అంటే ఆ ప్రాసెస్ అనేది అట్లాగే వెళ్తూ ఉంటుంది అనమాట. మిస్టేక్స్ లేకపోతే ఎప్పుడైతే మీరు ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్ క్లిక్ చేస్తారో మిస్టేక్స్ లేకపోతే కనుక మీకు ఎటువంటి ఎర్రర్ అయితే చూపించదు. ఎర్రర్ వస్తే కనుక కంపల్సరీగా మీరు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అంతవరకు ప్రాసెస్ చేస్తూ ఉంటారనమాట. దాని తర్వాత సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ పాయింట్ అనమాట, మీ సర్టిఫికేట్స్ అప్లోడింగ్ టైం వచ్చేసింది. చూడండి, ప్లీజ్ అప్లోడ్ బిలో మెన్షన్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మీ నీట్ ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాలి, 10th క్లాస్ మార్క్స్ మెమో అప్లోడ్ చేయాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ 6th to 10th క్లాస్ ఇది అప్లోడ్ చేయాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ అప్లోడ్ చేయాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అప్లోడ్ చేయాలి, తర్వాత పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే వైట్ రేషన్ కార్డ్ అప్లోడ్ చేయాలి, మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక, లేకపోతే అవసరం లేదు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి రిజర్వేషన్ ఉంటే కనుక, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అలాగే ఎన్సీసీ, సిఏపి, పిఎంసి, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్, మైనారిటీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ టీఎస్ టు ఏపీ, ఇవన్నీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాలి. సో కొంతమందికి ఎన్సీసీ ఎలిజిబిలిటీ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. కొంతమందికి సిఏపి ఎలిజిబిలిటీ ఉంటుంది, సో అలాంటి వాళ్ళు ఇక్కడ సిఏపి సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. ఆ విధంగా అనమాట. సో అన్ని అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ టిక్ మార్క్ ఇవ్వాలి, సబ్మిట్ క్లిక్ చేయాలి. సో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే సక్సెస్ఫుల్గా మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే వచ్చేస్తుంది. క్యాండిడేట్స్ నీట్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు వచ్చేస్తుంది. పైన ఫోటో, సిగ్నేచర్, ఓకేనా. కామన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తుంది మీకు. దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఇక్కడ కింద ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఓకేనా. ఫైనల్గా మీకు మీ ప్రాసెస్ అనేది, మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతే మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే వచ్చేస్తుంది. డియర్ క్యాండిడేట్ అని చెప్పేసి రిసీవ్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అండ్ డాక్యుమెంట్స్ టువర్డ్స్ ఎన్టీఆర్ అడ్మిషన్ 2021-22 అని చెప్పేసి మీకు మెసేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇది ప్రాసెస్ అనమాట, కంప్లీట్ ప్రాసెస్. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.